కరాటే ఇన్స్టిట్యూట్ ఒకినావా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరాటే తరఫున గుమ్ముల అశోక్ రెడ్డి గారిని సన్మానించడానికి శిష్య బృందంతో వచ్చాము. మాస్టర్ గారు మాకు బాగా పరిచయం సార్ మొదటి నుంచి. ఈ విధంగా సారు అలాంటి గొప్ప విజయం సాధించిన అశోక్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలపడానికి, అభినందనలు తెలపడానికి మేము రావడం జరిగింది. ఇలాంటి విజయాలు మరెన్నో భవిష్యత్తులో పొందాలని మేము కోరుతూ అసలు ఈరోజు మన అశోక్ రెడ్డి అన్న గారికి సన్మానం కరాటే తరఫు నుంచి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన మధ్య హాస్పిటల్లో కొద్దిగా స్టాఫ్ ఉండి ఇంతకుముందు చిరకాల మిత్రుడు కూడా మాకు ఇప్పుడు కాదు అన్న, చాలా కొన్ని చిన్నప్పటి నుండి మాకు పరిచయం వాళ్ళు కాబట్టి హాస్పిటల్లో కాబట్టి మా చిన్నగా ఒక సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం ఈరోజు. కాబట్టి వచ్చి కలవడం జరిగింది అన్నగారిని. ఆయన కష్టం, కృషి, పట్టుదల అన్నీ ఆయనకు సహకరించాయి. కాబట్టి మేము కూడా కరాటే తరఫు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా ఒకినావా కరాటే స్కూల్ ఆఫ్ కరాటే బోధనలో గత 30 సంవత్సరాలు కరాటే క్లాస్ నడిపిస్తున్నాము. ఆ మధ్యలో కూడా కొద్దిగా కరాటే కూడా మాకు కూడా హెల్ప్ చేయడం జరిగింది అన్నగారు. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని మేము చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం అన్నగారికి. ఇలాంటి ఇంకా సేవా కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలని, మంచి ఇంకా మున్ముందు ఇంకా ఇట్లాంటి పదవులు ఇంకెన్నో రావాలని ఆ భగవంతుడిని కోరుతున్నాం మా కరాటే తరఫు నుంచి. థ్యాంక్ యూ. ఏదైతే నన్ను సన్మానించడానికి తన యొక్క శిష్య బృందంతో వచ్చి సన్మానించినటువంటి అన్న సాయిలన్నకు నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది చెప్పుకుంటేనే అది సాధ్యం. తన చేతల్లో అన్న ఎన్నో విషయాల్లో కూడా మేము ఒక ఫ్రెండ్ లాగా కాదు, అన్నదమ్ములుగా ఉన్నాము. మాకు గత 25 సంవత్సరాల నుంచి స్నేహబంధం ఉన్నది. ఎప్పుడు కూడా మంచికి చెడుకు అన్నిటికీ కూడా కలిసికట్టుగానే ఉంటాము. ఏ రోజు కూడా ఒకరి మీద ఒకరు అసూయ ద్వేషాలు లేదు. నేను గెలిచిన వెంటనే నాకు శుభాకాంక్షలు తెలిపి తన యొక్క కరాటే క్లాస్ పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్నకు. ఎందుకోసం అంటే నేను ఆయన ఎప్పుడు కూడా మర్చిపోను. భవిష్యత్తులో ఎటువంటి ఉన్నత పదవులు సాధించినా కూడా అన్నకు నా దగ్గర నా మనసులో సముచితమైన స్థానం ఉంటుందని తెలియజేస్తున్నాను.